బైక్ మీద ఎంతమంది ఎక్కలనుల్లా ఒక్కరు లేదంటే ఇద్దరు అంతే కదా. అంతకు మించి ఎక్కితే పోలీసులు ఫైన్ వేస్తారు, కేసు కూడా రాస్తారు. అయితే ఆ ముచ్చట తెలిసి కూడా గిడ కొందరు బద్మాష్ పోకిరి పోరలు ఒక్క బండి మీద ఇద్దరు కాదు 8 మంది ఎక్కిండ్రు. 1 2 3 4 5 బండి నడిపేటోని వెనక 5గురు కూర్చున్నారు. అంటే మొత్తం 6గురు ఉన్నారు అన్నట్టు. బండి మీద ముంగట హ్యాండిల్ మీద కూర్చున్నాడు 7ఓడు, మళ్ళా ఆ నడమ సందులో కూర్చున్నాడు ఒకడు కానొస్తున్నాడా, వాంతోని 8. ఒక్క స్కూటీ మీద ఇట్లా 8 మంది పోయినరు. మరి ఇదేమన్నా పెద్ద షేరింగ్ ఆటో అనుకున్నారో ఏందో కదా. ఆ ఆటోలో కూడా ఇంతమంది కష్టంగానే పడతారు. అయినా కూడా ఎట్లా పోతున్నారో చూడండి. ఇలా సోకు సైకిల్ ఒక్క అవి చూసినరా, ముంగట హ్యాండిల్ మీద కూర్చున్నాడు, ఇంకా ఏతులకు ఎట్లా చెయ్యి వారే పడ్డవా అంటే పండ్లు మొత్తం రాలుతాయి. అగో ఎన్కోడు చూడండి, స్పీడ్ బ్రేకర్ కాడ బండి ఎత్తేసిందా అంటే అట్లనే రోడ్డు మీద కూలబడితే ఎన్నుపూస బొక్క 7 ముక్కలు అవుతుంది. అయినా కానీ ఇంతమందిని ఎక్కించుకొని బండి నడిపేటోడు బాహుబలి రేంజ్లో ఫీల్ అయి నడుపుతున్నాడు. హెల్మెట్ కూడా లేదు మళ్ళా. అట్లనే రన్నింగ్లో పడ్డరా అంటే అందరు తలకాయలు తాటికాయలు లెక్కన మలుగుతాయి. వీళ్ళందరిది హైదరాబాద్ అయినట. మరి వీళ్ళు ఇంతగానం ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులు ఊకుంటారా? అందుకే పట్టుకొని ఇట్లా కూర్చుండబెట్టిండ్రు. అయ్యో స్కూటీ మీద పోయేటప్పుడు చేతులు తెగ ఊపినరు. ఇప్పుడేమో సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు చేతులు కట్టుకున్నారేంది తమ్ముళ్ళు? ఊపుండ్రి ఇప్పుడు కూడా ఊపుండ్రి. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే